వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ ఈరోజు మనం చేయబోతున్నాం గ్రిల్డ్ పొటాటో కేక్స్ మరియు సాల్టెడ్ క్యారమెల్ మోకా. ముందుగా మనం ఒక మిక్చర్ తయారు చేసుకుందాం. అయితే ఒక గ్రేటర్ తీసుకొని ఈ పార్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని, బంగాళాదుంపల్ని పొడుగా ఈ బౌల్లో గ్రేట్ చేసేసుకోవాలి. మనం ఇలా పొడుగా చేసుకున్నాం అనుకోండి, మనం ఆ టిక్కీ కేక్స్ ఏదైతే తయారు చేస్తున్నామో చూడడానికి బాగా అనిపిస్తున్నది. మనం ఇలా గాల్లో పెట్టి ఇలా చేస్తున్నాం కదా, అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాగే ఇలా చాపింగ్ బోర్డ్ మీద ఇలా కింద పెట్టేసి ఇలా చేసామనుకోండి, చాలా ఈజీ అవుతుంది. సో గ్రేటర్ పక్కన పెట్టేసి మనం గ్రేట్ చేసుకున్న ఈ బంగాళాదుంపలు మొత్తం మ్యాష్ అయ్యే వరకు బాయిల్ చేయొద్దు. సో ఇప్పుడు దీనితో పాటు ఇందాక అనుకున్నాం కదా, ఈ చిల్లీ ఫ్లేక్స్ కారం కోసం, తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ప్లస్ మిక్స్డ్ హర్బ్స్ కొద్దిగా ఇలా క్రష్ చేస్తూ వేయచ్చు. ప్లస్ దీంతో పాటు తగినంత ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ బటర్, ఒక 2-3 క్యూబ్స్ వెన్న, ఇది సాఫ్ట్ అయిన వెన్న. దాని తర్వాత కొద్దిగా మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఈ బౌల్లో వేసేద్దాం. వేసిన తర్వాత కొద్దిగా మైదా, ఒక టీ స్పూను, ఒక చెంచాడు వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో మన మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన మిక్చర్ని మన దగ్గర ఉన్న ఈ గ్రిల్లర్లో కుక్ చేసేద్దాం. ఈ గ్రిల్లర్ నాన్ స్టిక్ గ్రిల్లర్ అయితే మన కింద ఏం అంటుకోదు, కాకపోతే సేఫ్టీగా కొద్దిగా బటర్ రాసేద్దాం. అసలు అంటుకునే ఛాన్సే ఉండదు. ప్లస్ మంచి కలర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం కేక్స్ లా తయారు చేసేసి ఈ గ్రిల్లర్ లో కుక్ చేసేసుకుందాం. సో ఇలా చేసుకున్న తర్వాత మరి హార్డ్ గా ఇలా ప్రెస్ చేయకుండా లైట్ గా ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒకటి, ప్లస్ అలాగే అదే సైజ్ లో ఇంకొకటి, ఇక్కడ పెట్టేయచ్చు. పెట్టిన తర్వాత పైనుంచి క్లోజ్ చేసి ఒక 5 to 6 minutes దీన్ని కుక్ చేసేద్దాం. సో ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో ప్రజెంట్ చేసేసుకుందాం. నాన్ స్టిక్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. అయితే దీంతో పాటు సర్వ్ చేసుకోవడానికి పైనుంచి ఒక సాలడ్ లాంటిది ఏమైనా ఇస్తే బాగుంటుంది. అయితే ఆ సాలడ్ కూడా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ తీసేసుకొని మన దగ్గర కొద్దిగా సన్నగా కట్ చేసి బాయిల్ చేసుకున్న క్యారెట్స్ ఉన్నాయి. ఈ క్యారెట్స్ని ఒక బౌల్లో వేసేసి, అయితే మక్కబుట్టలు ఇప్పుడు ఈ మొక్కజొన్నలు సీజన్లో ఉన్నాయి కదా, ఇది కూడా కొద్దిగా వేసేద్దాం. కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఈ ఉల్లి పరకలు కూడా వేసేద్దాం. ప్లస్ ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ ప్రోటీన్ కావాలనుకుంటే ఒక ఎగ్ కూడా వేసేసుకోవచ్చు. ఎగ్ని గ్రేట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఎగ్ని ఇలా గ్రేట్ చేసేసి ఒక ఉడికించిన ఎగ్ దీంట్లో గ్రేట్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, తర్వాత కొద్దిగా నల్ల మిరియాలు ఇలా కొద్దిగా పొడి వేసేసుకుందాం. నల్ల మిరియాలతో పాటు ఇప్పుడు కొద్దిగా మయోనైస్ సాస్. సో ఈ మయోనైస్ సాస్ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. సో వెజిటేబుల్స్ రకరకాల రూపంలో తింటుంటాం కదా,
ఇది కూడా ఒక రూపం అన్నమాట, సాలడ్ రూపంలో తినడానికి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా ఈ పొటాటో కేక్స్ని, గ్రిల్డ్ పొటాటో కేక్స్, వాటిపైన ఈ సాలడ్ని కొద్దిగా వేసేసి సర్వ్ చేసుకుందాం. ఒక్కో కేక్ మీద కొద్దిగా అలా మనం సాలడ్ పెట్టేసేసి చూస్తూనే చాలా ఈజీగా గ్రిల్డ్ పొటాటో కేక్స్ తయారైపోయాయి. సో దీని మీద కూడా సాలడ్ పెట్టిన తర్వాత కాంటే మన దగ్గర కొద్దిగా ఎగ్ ఉంది కదా, ఎగ్తో పైనుంచి గార్నిష్ చేసేసుకోవచ్చు. సో పైనుంచి కొద్దిగా అలా ఎగ్, అంటే ఇంకొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి పైనుంచి కొద్దిగా టొమాటో సాస్ వేద్దాం. రెడ్ కలర్లో చూడడానికి కొద్దిగా బాగుంటుంది కదా. చూసారుగా మన యమ్మీ యమ్మీ గ్రిల్డ్ పొటాటో కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో. సాల్టెడ్ క్యారమెల్ మోకాకి మన దగ్గర ఒక ప్యాన్, దాంట్లో ఆల్రెడీ వాటర్ పోసి మరిగిస్తున్నాం. ఆ మరుగుతున్న నీళ్ళలో కాఫీ పౌడర్ మరియు కొద్దిగా పంచదార, మన కాఫీ డికాక్షన్లో కొద్దిగా మిల్క్, ప్లస్ రిచ్నెస్ కోసం కొద్దిగా క్రీమ్ కూడా వేసేద్దాం దీంట్లో. సో క్రీమ్ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని బాగా మిక్స్ చేసేయచ్చు దీన్ని. ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనం గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. అయితే ఒక గ్లాస్ తీసేసుకొని ఈ గ్లాస్లో ముందుగా మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ సాల్టెడ్ క్యారమెల్ పీసెస్ని వేసేద్దాం. ప్లస్ చాక్లెట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇట్లా ఫ్లేక్స్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే గ్లాస్లో వేసినప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అదే ఒక పెద్ద పీస్ వేసామనుకోండి, స్పూన్తో మనం తిప్పుతూ చాక్లెట్ కరిగే వరకు తిప్పాల్సి వస్తుంది. అప్పుడు మనం తాగే ఈ మోకా కూడా చల్లగా అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు కాఫీ ఒకసారి బాయిల్ అయిన తర్వాత తీసి ఆ గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాం. సో బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా సాల్టెడ్ క్యారమెల్ ముక్కలు వేసుకున్నాం కదా, దాంట్లో ఈ కాఫీ వేసేద్దాం. ప్లస్ పైనుంచి ఇందాక చెప్పినట్లుగా ఈ చాక్లెట్ ఫ్లేక్స్ని వేసేద్దాం. చూసారుగా సాల్టెడ్ క్యారమెల్ మోకా ఎలా తయారు చేసుకోవాలో. వెరీ వెరీ యమ్మీ లుకింగ్ ఈ గ్రిల్డ్ పొటాటో కేక్స్ మరియు ఈ సాల్టెడ్ క్యారమెల్ మోకా రెండు కాంబినేషన్లో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మనం తయారు చేసుకున్న ఈ గ్రిల్డ్ పొటాటో కేక్స్ మరియు సాల్టెడ్ క్యారమెల్ మోకా రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా గ్రిల్డ్ పొటాటో కేక్స్, పైనుంచి సాలడ్ కూడా వేసుకున్నాం కదా. సో సాలడ్తో పాటు కొద్దిగా దీన్ని టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా బాగుందండి. పైనుంచి ఆ సాలడ్ వెజిటేబుల్స్ క్రంచీగా ఉన్నాయి, ప్లస్ క్రిస్పీగా మనం గ్రిల్ చేసుకున్నాం కదా పొటాటో కేక్. చాలా చాలా డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్నాయన్నమాట, క్రిస్పీగా, సాఫ్ట్గా, క్రంచీగా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దాంతోపాటు క్యారమెల్ బిల్లలు, సాల్టెడ్ క్యారమెల్ బిల్లలు కింద వేసుకున్నాం కదా, కలవడానికి మనం ఒక స్పూన్ పెట్టి ఇలా మిక్స్ చేయాలి. అందుకని మనం వేడి కాఫీ పోసుకుంటే దీంట్లో ఆ సాల్టెడ్ క్యారమెల్ బిల్లలు మెల్ట్ అయ్యి, సాల్ట్ అంటే కొద్దిగా ఉప్పు కదా, ఆ ఉప్పు ప్లస్ షుగర్ అదే పంచదార రెండు కలిపి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం తాగే ఈ మోకాకి. మోకా అంటే మీకు తెలుసు కదా, కాఫీ అండ్ చాక్లెట్. సో ఇప్పుడు మనం స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత దీన్ని టేస్ట్ చేసేద్దాం. కొద్దిగా సాల్ట్, ఆ తర్వాత పంచదార, చాక్లెట్, కాఫీ, 4 టేస్ట్లు ఒకటే దాంట్లో. వావ్! గ్రిల్డ్ పొటాటో కేక్స్
తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంపలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు, బటర్, కొత్తిమీర, మైదా పిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పొటాటో మిక్చర్ ని రౌండ్ గా చేసుకుని గ్రిల్లర్ లో 5 నుంచి 6 నిమిషాల పాటు గ్రిల్ చేసుకుని ఓ సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో క్యారెట్స్, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉడికించిన గుడ్డు, ఉప్పు, మిరియాల పొడి మరియు కొద్దిగా మైనస్ సాస్ వేసి కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పొటాటో కేక్స్ పై పెట్టి పైనుంచి కొద్దిగా టొమాటో సాస్ మరియు ఎగ్ గార్నిష్ గా పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన గ్రిల్డ్ పొటాటో కేక్స్ రెడీ. సాల్టెడ్ క్యారమెల్ మోకా తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతున్న నీళ్లలో కాఫీ పొడి, పంచదార వేసి కాఫీ డికాక్షన్ తయారు చేసుకోవాలి. మరుగుతున్న డికాక్షన్ లో పాలు పోసి ఫ్రెష్ క్రీమ్ పోసి ఇంకొద్దిసేపు మరిగించాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో సాల్టెడ్ క్యారమెల్ బిళ్ళలు, పైనుంచి కాఫీ, చివరగా చాక్లెట్ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన సాల్టెడ్ క్యారమెల్ మోకా రెడీ. చూసారు కదా ఇవాల్టి వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.